ఏపీలో వైసీపీ హైకమాండ్ పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో 5వ లిస్టు రిలీజ్ చేసింది. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మంత్రి బొత్స సత్యనారాయణ లోక్సభ అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పుల జాబితాను ప్రకటించారు. 4 ఎంపీ స్థానాలకు 3 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను మారుస్తూ 5వ లిస్టు ప్రకటించారు. ఇప్పటి వరకు 73 చోట్ల ఇన్ఛార్జీలను మార్చింది వైసీపీ హైకమాండ్. 13 లోక్సభ స్థానాల్లో 60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేసింది. ఇందులో 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 4 ఎంపీలకు ఎక్కడా కేటాయించలేదు పార్టీ అధిష్టానం. కాకినాడ లోక్సభ ఇన్ఛార్జిగా చలమలశెట్టి సునీల్ పేరును ఖరారు చేసింది వైసీపీ హైకమాండ్. నర్సరావుపేట లోక్సభ ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ యాదవ్ పేరును ప్రకటించింది. తిరుపతి ఇన్ఛార్జిగా మళ్లీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని నియమించారు. మచిలీపట్నం లోక్సభ బాధ్యతలను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కు అప్పగించింది పార్టీ హైకమాండ్. ఇక అవనిగడ్డ అసెంబ్లీ ఇన్ఛార్జిగా సింహాద్రి చంద్రశేఖరరావును ఖరారు చేశారు. అరకు అసెంబ్లీ అభ్యర్థిని కూడా మార్చేశారు. గతంలో అరకు ఇన్ఛార్జిగా గొట్టేటి మాధవి పేరును ప్రకటించగా తాజాగా ఆమె స్థానంలో రేగ మచ్చలింగానికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నూకతోటి రాజేష్ను నియమించింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం బాధ్యతలను అప్పజెప్పింది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చింది. కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్గాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది. 4 ఎంపీ స్థానాలు 3 ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలకి ఇవాళ నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు మేము సిద్ధమైనది వచ్చి రాబోయే సారస్వత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్లతో సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది మన అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళందరినీ సిద్ధం చేశారు. రేపు 3వ తారీఖు వచ్చి నెల్లూరులో నుంచి మళ్ళీ ఏలూరులో నుంచి 3వ తారీఖు నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలందరినీ అక్కడ సమాయత్తం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు. మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు? తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు? ఒకరుగా వస్తున్నందుకు మేము సిద్ధం అవడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలకు మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి సిద్ధం అంటున్నారు? ఒకరు మేము సిద్ధమేంటే మేము సంసిద్ధమని ఇంకో జోకర్లుగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి అసలు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఇది ఫైనల్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. ఇక మళ్ళా లిస్ట్ ఉండే అవకాశం ఉందా? ఏమైనా మార్పులు చేర్పులు ఉండే ఛాన్స్ ఉందా? మార్పులు చేర్పులు అనేది ఎన్నికలు వచ్చే వరకు కూడా ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే 5 లిస్టులు ప్రకటించారు. మిగిలినటువంటి లిస్టులకు సంబంధించినటువంటి కసరత్తు ఉండబోదు. అయితే ఇప్పుడు దాదాపు మార్పులు చేర్పులన్నీ కూడా చివరి దశకి చేరుకున్నాయి. ఇక చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 63 స్థానాలకు సంబంధించినటువంటి 60 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ఆల్రెడీ ప్రకటించారు. 13 స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొత్తం 73 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ చేసింది. అయితే 13 ఎంపీ స్థానాలని ఇప్పటివరకు ఖరారు చేశారు. ఈ 13 మంది కూడా ఎంపీ ఎన్నికల బరిలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 60 స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు కూడా చేశారు. ఇక ఈ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 5 లిస్టులు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. 5 లిస్టుల్లోనూ మొత్తం 4 ఎంపీలు ప్రస్తుతానికి వాళ్ళకి ఎక్కడా కూడా టికెట్ లేకుండా వాళ్ళు పక్కన ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ప్రకటించినటువంటి మార్పులు చేర్పుల్లో చాలా వరకు ఎంపీలు ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా వాళ్ళు ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది. అయితే 4 ఎంపీలు మాత్రం పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది ఎంపీలు అంటే ఇప్పటికే 2 ఎంపీలు బాలశౌరితో పాటు సంజీవ్ కుమార్ ఇద్దరు కూడా ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే పార్టీలో ఉన్నటువంటి 4 ఎంపీలను ప్రస్తుతం అయితే పక్కన ఉన్నారు. వాళ్ళకి వేరే అకామిడేట్ చేస్తామంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే మొత్తం 30 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు
టికెట్ లేదని చెప్పాలి. ఇందులో ఇద్దరికి ఆల్రెడీ రాజ్యసభ ఖరారు చేశారు. ముఖ్యంగా గొల్లబాబురావు అదేవిధంగా ఆరేటి శ్రీనివాసులు వీళ్ళిద్దరికీ కూడా ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఆల్రెడీ ఖరారు చేశారు. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా పక్కన పెడితే మొత్తం 28 మంది ఇప్పటి వరకు సిట్టింగ్లు పూర్తిగా వాళ్ళకి ఎక్కడ కూడా స్థానం లేదు. ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదు. అయితే రానున్న రోజుల్లో ఈ 28 మందిలో కొంతమందికి అవకాశాలు ఉంటాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఇన్ఛార్జీల మార్పుల చేర్పులకు సంబంధించి అన్ని సామాజిక సమీకరణాలు అలాగే ప్రాంతీయ సమీకరణాలతో పాటు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బలాబలాలు క్యాడర్ ఎవరైతే ఉంటారో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నిర్ణయాలు వీటన్నింటినీ కూడా బేరేజ్ చేసుకుంటూ అభ్యర్థుల కసరత్తు అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా 73 స్థానాలకు ఆల్రెడీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు ప్రకటించారు. కాబట్టి మరికొన్ని స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు కూడా ఉండబోతున్నాయి. త్వరలోనే వాటికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రాబోతుంది. అయితే పార్లమెంట్కి సంబంధించి ప్రధానంగా చూస్తే ఇప్పటివరకు అసెంబ్లీకి సంబంధించి మొత్తం 60 చోట్ల మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి ఇంకా అసెంబ్లీకి సంబంధించి చాలా తక్కువ స్థానాలు మాత్రమే మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా పార్లమెంట్ ఇన్ఛార్జీలపైనే ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎందుకంటే కీలకమైనటువంటి పార్లమెంట్లు ఏదైతే వివాదాస్పదమైనటువంటి ఎక్కువగా పోటీ ఉన్నటువంటి పార్లమెంట్లకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రకటించలేదు. ప్రధానంగా నెల్లూరు అలాగే ఒంగోలుకి సంబంధించి అలాగే కర్నూలుకి సంబంధించి దాంతోపాటు నంద్యాలకు సంబంధించి ఈ పార్లమెంట్ ఇన్ఛార్జీలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రకటనలు రాలేదు. ఇవి చాలా కీలకంగా ఉన్నటువంటి పార్లమెంట్లో అక్కడ వివాదాలు కూడా ఎక్కువగా. ఉదాహరణకు ఒంగోలు లాంటి పార్లమెంట్ చూస్తే చాలా కాలంగా బాలినేని మాగొంటికి ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నారు. అక్కడ బాలినేని వ్యవహారం అనేది అధిష్టానానికి గత 2 నెలల నుంచి కూడా తలనొప్పిగా మారింది. కానీ ఇటీవల సెట్ అయింది. పూర్తిగా మాగొంటకు అవకాశం లేదని బాలినేని చెప్పారు. బాలినేని కూడా దానికి అంగీకరించినటువంటి పరిస్థితి. అయితే కొత్తగా ఎంపీ ఇన్ఛార్జ్ ఎవరు వస్తారనే దానిపైన కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కసరత్తు అనేది జరుగుతుంది. ఇక నెల్లూరుకి సంబంధించి కూడా అదే పరిస్థితి. ఇక కర్నూలుకి సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి గుమ్మనూరు జయరాం అనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా వెళ్లేందుకు తాను ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి అక్కడ వేరే వ్యక్తిని కూడా తీసుకురావాల్సి ఉంది. ఇక నంద్యాలకు సంబంధించి కూడా మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టాలని ఆల్రెడీ చూస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అనేది కసరత్తు జరుగుతుంది. ఇక నరసాపురం రాజమండ్రిలో కూడా పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కూడా కసరత్తు అనేది జరుగుతుంది. ఇంకా అనకాపల్లికి సంబంధించి విజయనగరానికి సంబంధించి కూడా పార్లమెంట్ ఇన్ఛార్జీలను ఆల్రెడీ ప్రకటించాల్సి ఉంది. అయితే మొత్తం గుంటూరుకు సంబంధించి కూడా ప్రధానంగా పార్లమెంట్ అభ్యర్థి ఇన్ఛార్జిని ప్రకటించాల్సి ఉంది. అక్కడ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు నేతలు ఆల్రెడీ పోటీ పడుతున్నారు. ఇలా మొత్తానికి పార్లమెంట్ అభ్యర్థుల కసరత్తు అనేది ఇప్పుడు చాలా సీరియస్ గా సీఎం జగన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అసెంబ్లీ అనేది దాదాపు పూర్తి చేశారు. ఇక 1-2 మినహా మిగిలినటువంటి మార్పులు చేర్పులన్నీ కూడా దాదాపు పూర్తయిపోయాయి. కాబట్టి ఇప్పుడు పూర్తిగా పార్లమెంట్ పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టారన్న. రైట్ దుర్గా, థ్యాంక్ యూ.